ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వీళ్ళే ఇప్పుడు మేము చెప్పబోయే ఈ రాసుల వారు ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులైన రాశి జాతకులలో జ్యోతిష్య చక్రంలో ఇప్పుడు మేము చెప్పబోయే ఈ రాసుల వారు వీరే. ఈ 2026వ సంవత్సరం నుండి 2050వ సంవత్సరం వరకు వీరి అదృష్టం ఒక వెలుగుబోతుంది. ఇక ఈ రాసుల వారికి పట్టిందల్లా బంగారమే అవబోతుంది. ఆ శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క ఆశీర్వాదంతో జ్యోతిష్య చక్రంలోని కొన్ని రాసుల వారు అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులుగా అవుతారు. ఇక ఆ శ్రీ మహాలక్ష్మిదేవి యొక్క కృపా కటాక్షలతో ఈ రాసుల వారి మీద అధికంగా ప్రసన్నం అవ్వబోతుంది. ఈ కారణంగా ఈ 2026వ సంవత్సరం నుండి 2050వ సంవత్సరం వరకు ఈ సమయం ఈ రాసుల వారికి అత్యంత లాభదాయకంగా ఉండబోతుంది. ఇక ఈ కాలంలో ఈ రాసుల వారికి ఆ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో వీరికి అనేక సంతోషకరమైన శుభవార్తలు వింటారు. పెద్ద పెద్ద లాభాలు, ధన లాభాలు, శుభయోగాలు వీరి జీవితంలో కలగబోతూ ఉన్నాయి. ఇక ఈ రాసుల వారి యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇక ఆ అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులు అయ్యేటటువంటి రాసుల వారు ఎవరు? ఇక వీరికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ 2026వ సంవత్సరం నుండి 2050వ సంవత్సరం వరకు ఉండేటటువంటి కాలం ఏదైతే ఉంటుందో అది వీరికి ఏ విధంగా ఉండబోతోంది, ఇక ఈ రాసుల వారికి ఈ కాలంలో ఏ విధంగా శుభయోగాలు కలుగుతాయి, ఆ రాసుల వారు ఎవరు అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఆ రాసుల వారి గురించి 2050వ సంవత్సరం వరకు ఏ విధంగా అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులుగా అవ్వబోతున్నారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాల వలన ఈ 2026వ సంవత్సరం నుండి 2050వ సంవత్సరం వరకు ఈ రాసుల వారికి ఎంతో యోగదాయకంగా ఉండబోతుంది. ఈ కారణం చేత ఈ రాసుల వారి యొక్క జీవితం పూర్తిగా మారిపోనున్నది. ఇక వీరి యొక్క ఆనందం అంబరాన్ని తాకుతుంది. ఇక ప్రతి వ్యక్తి కూడా తను భవిష్యత్తులో చాలా ఉన్నతమైన స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రపంచంలో తమ భవిష్యత్తును తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉంటారు. ఎందుకంటే మానవుల జీవితంలో గోచారంలో గ్రహాల యొక్క ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. ఈ గ్రహాల యొక్క ప్రభావం అనేది మన సామాన్య జీవితంపై ప్రభావాలు చూపుతూ ఉంటాయి. ఏదైనా గ్రహం యొక్క దశ మారినప్పుడు రాసుల యొక్క దశ కూడా నిరంతరం మారుతూ ఉంటుంది. ఈ కారణం చేత ఈసారి గ్రహాలలో ఒక సంయోగం అనేది కలగబోతుంది. అందుచేత స్వయంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి రాశి చక్రంలోని 12 రాసుల వారిలో కొన్ని ముఖ్యమైన రాసుల జాతకులకు వారి అదృష్టాన్ని ఒక వెలుగనింపబోతుంది. ఇక ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదం చేత ఈ రాశి జాతకులకు ఈ 2026వ సంవత్సరం నుండి 2050వ సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయం ఏదైతే ఉంటుందో అది ఈ రాసుల వారికి అద్భుతమైన సమయంగా ఉండబోతున్నది. ఇక స్వయంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ రాశి జాతకులకు వీరు చేసే ప్రతి పని కూడా 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. ఇక దేవి లక్ష్మీదేవిని ధనానికి సంబంధించిన దేవత అని కూడా చెప్పబడుతుంది. అదేవిధంగా ఎవరి మీదనైతే ఆ ధనలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు ఉంటాయో వారి జీవితాల్లో సంతోషం నిండి ఉంటుంది. ఇక మనందరికీ తెలిసిన విషయమే, ఈ ప్రపంచంలో అందరి అదృష్టం అందరూ కూడా ఒకే విధంగా ఉండరు, జీవించారు. ఒకరు ధనవంతుడుగా పుడితే మరొకరు పేదవాడిగా పుడతారు. ఇక ధనవంతుడు, పేదవాడు అనేది ఫ్యూచర్లో వారి కష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా పేదవాడిగా పుట్టినా కూడా అతని కష్టంతో ధనవంతుడిగా మారవచ్చు. ఇక కొంతమంది ఇలా కూడా ఉంటారు, వారు ధనవంతులైనా పేదవారైనా కూడా వారి మనసులో డబ్బులను ఇంకా సంపాదించాలనే కోరిక విపరీతంగా ఉంటుంది. దీని కారణంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు ఆశీర్వాదంతో ఇక ప్రస్తుతం గ్రహాలలో ఒక విధమైన
పరివర్తన అనేది చోటు చేసుకుంటుంది. దీని కారణంగా రాశి చక్రంలోని 12 రాసుల్లో కొన్ని రాసుల వారి యొక్క అదృష్టం ఒక వెలుగుమోనున్నది. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ 2026 సంవత్సరం నుండి 2050 సంవత్సరం వరకు ఉండేటువంటి సమయం ఈ రాసుల వారికి ఎంతో భాగ్యవంతంగా, యోగవంతంగా ఉండబోతోంది. ముఖ్యంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో గ్రహాలలో ఒక అద్భుతమైన సంయోగం ఏర్పడడం వలన ఈ రాసుల వారి యొక్క అదృష్టం స్వయంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి వెలుగులు నింపబోనున్నది. ఈ కారణం చేత ఇప్పుడు మేము చెప్పబోయే ఈ రాశి జాతకులకు ఈ 2026 సంవత్సరం నుండి 2050 సంవత్సరం వరకు వీరికి అనేక ప్రకారాల చేత ధనలాభాలు కలిగేటటువంటి యోగాలు జరగబోనున్నాయి. ఇక ఈ మహాసంయోగం ఏర్పడడం కారణంగా ఈ రాశి జాతకులకు అధికమైన ధనలాభాలు ఈ సమయంలో కలుగుతాయి. మరి తెలుసుకుందాం ఆ అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటేశ్వరులు అవుతున్నటువంటి ఆ రాష్ట్రం వారు ఎవరు. ఇక ఆ శ్రీ మహాలక్ష్మీదేవి, ధనలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో 2026 సంవత్సరం నుండి 2050 వరకు వీరి జీవితం ఏ విధంగా అద్భుతంగా మారబోతుంది, ఏ విధంగా ధనలాభాలు, శుభయోగాలు పొందుకుంటారు. మొట్టమొదటిగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలతో, ధనలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ 2026 సంవత్సరం నుండి 2050 సంవత్సరం వరకు కోటేశ్వరులుగా వెలగబోతున్న మొట్టమొదటి రాశి కన్యారాశి. కన్యారాశి జాతకులకు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ 2026 సంవత్సరం నుండి 2050 సంవత్సరం వరకు ఉండేటువంటి సమయం ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది. ఇక ధనలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ సమయంలో మీకు అన్ని రకాల లాభాలు, ధన లాభాలు, అద్భుతమైన శుభ ప్రయోజనాలు మీకు కలుగుతాయి. ఎందుకంటే ఆ ధనలక్ష్మీదేవి యొక్క విశేషమైన కృపా కటాక్షాలు కన్యా రాశి వారి మీద పుష్కలంగా ఉండబోతున్నాయి. మీ జీవితంలో ఏవైతే సమస్యలు ఇప్పటి వరకు మీరు అనుభవించారో ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఏవైతే ఇదివరకు మీకు కొత్త పనులు ప్రారంభించాలని కన్నారో ఈ సమయంలో ఆ పనులు ప్రారంభిస్తారు. అందులో తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు. మీ సక్సెస్ని చూసి ఎవ్వరూ ఆపలేరు. ఇక మీకు ముఖ్యంగా ఒక విషయం తెలియజేస్తాం. మీరు ఏ పనులు మొదలు పెట్టేటప్పుడు కూడా ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని మనసులో స్మరించుకొని పనులు ప్రారంభించినట్లయితే ఆ పనులు ఏ ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి అవుతాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఈ సమయంలో మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. అమ్మవారి ఆశీర్వాదంతో మీరు చేసిన అన్ని పనులు పూర్తి అవుతాయి. అలాగే ఎవరైతే ఈ రాశి వారు సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతాన యోగం కలుగుతుంది. ఇక ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు ఆశీర్వాదంతో కన్యా రాశి వారికి 2026 సంవత్సరం నుండి 2050 సంవత్సరం వరకు అద్భుతమైన సమయం వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఇక 2026 సంవత్సరం నుండి 2050 సంవత్సరం వరకు కోటీశ్వరులుగా ఎదగబోతున్న రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశి జాతకులకు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క విశేషమైన కృపా కటాక్షాలు ఈ 2026 సంవత్సరం నుండి 2050 సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతున్నాయి. అదేవిధంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత శుభతంగా ఉండబోతుంది. ఇక లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాల వలన వృషభ రాశి వారికి ఈ సమయంలో ఎన్నో రకాల శుభ యోగాలు, ధనలాభాలు కలుగుతాయి. ఇక ఎవరైతే విదేశాలలో ఉన్నత విద్య, ఉద్యోగం కోసం కళ్ళు కంటున్నారో వారికి ఈ సమయంలో వారి కళలు నెరవేరే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. వృషభ రాశి జాతకులకు ఆ ధనలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ 2026 సంవత్సరం నుండి 2050 సంవత్సరం వరకు అదృష్టవంతమైన, యోగవంతమైన, భాగ్యవంతమైన సమయం వచ్చేసిందని చెప్పుకోవాలి. కాబట్టి ఈ వచ్చేటటువంటి సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి. ఇక 2026 సంవత్సరం నుండి 2050 సంవత్సరం వరకు కోటీశ్వరులుగా ఎదగబోతున్న మూడవ రాశి తులారాశి. తులారాశి జాతకులకు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ 2026 సంవత్సరం నుండి 2050 సంవత్సరం వరకు విశేషమైన కృపా కటాక్షాలు కలుగుతాయి. ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు కూడా వింటారు. అదేవిధంగా మీ యొక్క దాంపత్య జీవితం మాధుర్యంతో నిండిపోతుంది. ఆనందంగా, సంతోషంగా మీ యొక్క కుటుంబం నడుస్తుంది. మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. చేస్తున్న ఉద్యోగస్తులకు పదోన్నతులు పొందుతారు, జీతాలు పెరుగుతాయి. ఇక వ్యాపారస్తులకు అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అదేవిధంగా ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగేటటువంటి శుభయోగాలు మీకు ఈ సమయంలో కలగబోతున్నాయి. మీకు ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. మీరు ఖచ్చితంగా ఈ 2026 సంవత్సరం నుండి 2050 సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పనులు చేసినా కూడా
అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. వచ్చేటటువంటి అదృష్టాన్ని మీరు వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోవడం వల్ల ఆ ధనలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో మీరు ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. ఇక ఈ 2026 సంవత్సరం నుండి 2050 సంవత్సరం వరకు అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులుగా ఎదగబోతున్న మరొక రాశి కుంభరాశి. కుంభరాశి జాతకులకు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాల వలన ఈ సమయం ఎంతో యోగవంతంగా, అద్భుతంగా ఉండబోతుంది. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలతో ఈ 2026 సంవత్సరం నుండి 2050 సంవత్సరం వరకు కుంభరాశి వారికి ఎంతో యోగదాయకంగా, ఎంతో లాభదాయకంగా ఉంటుంది. మీకు ఇప్పటి వరకు ధనానికి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే అవి ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. అలాగే గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో, ఆ ఆగిపోయిన పనులు కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. అదేవిధంగా ఇదివరకు మీరు ఎవరికైనా అప్పుగా డబ్బులు ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతుంటే కనుక ఆ మొండి బాకీలు, ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి. ఇక కుంభరాశి జాతకులకు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాల వలన, ఆశీర్వాదాల వలన అద్భుతంగా ఈ సమయం ఉండబోతుంది. ఇక ఈ 2026 సంవత్సరం నుండి 2050 సంవత్సరం వరకు ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా మీరు పూర్తిగా వినియోగించుకుంటే మీ జీవితంలో ఉన్నతమైన శిఖరాలను పొందుతారు. ముఖ్యంగా కుంభరాశి వారు మీ యొక్క కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి. ఇది మీ డెవలప్మెంట్ మీద ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తలు పడాలి. ఇక ఈ 2026 సంవత్సరం నుండి 2050 సంవత్సరం వరకు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి, ధనలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు కుంభరాశి వారికి అద్భుతంగా ఉండబోతున్నాయి. ఈ సమయం మీకు అత్యంత లాభదాయకంగా సమయంగా ఉండబోతోంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఈ వీడియోకి జై శ్రీ మహాలక్ష్మీదేవి అని కామెంట్ చేయండి.